ఆడపిల్లలను రక్షించాలనే నినాదంతో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు నిర్వహిస్తున్న 2K రన్ వివిధ పాఠశాల విద్యార్థులు, బాలికలు, మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు. బాలికలపై, మహిళలపై అఘాయిత్యాలు కూడా అరికట్టాలి, గృహ హత్యలను కూడా ఆపాలనే సదుద్దేశంతోనే నిర్వహిస్తున్న కార్యక్రమం పట్ల మహిళలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని వివరాలు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి మా ప్రతినిధి రంగబాబు అందిస్తారు. ఆడపిల్లలను రక్షిద్దామంటూ మంత్రి నిమ్మల రామానాయుడు ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో చక్కని కార్యక్రమం నిర్వహించారు. భ్రూణ హత్యలను నివారించాలి, అలాగే ఆడపిల్లలను రక్షించాలి, దేశ సంపద ఆడపిల్లలే అంటూ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఎంతో వేలాదిగా బాలికలు ఈ కార్యక్రమానికి హాజరైన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే ఆడపిల్లల్ని రక్షించాలి, ఆడపిల్ల లేని ఇల్లు చందమామ లేని ఆకాశం వంటిది, ఆడపిల్లల్ని రక్షించాలి, దేశ సంపదగా చూడాలంటూ ఆయన తరచూ ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఈ ప్రాంతం రాష్ట్ర హోంమంత్రి, అలాగే జిల్లా కలెక్టర్ వంటి ప్రముఖులందరూ, సినీ టీవీ కళాకారులు కూడా ఈ కార్యక్రమానికి హాజరవడం జరిగింది. మంచి మంచి నినాదాలతో ఉన్నటువంటి బాలికలందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన పరిస్థితి ఉంది. ఇక్కడ చాలా మంది తీసుకొచ్చినటువంటి మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ చూడండి, ఇక్కడ చాలా మంది మహిళలు ఇక్కడ ఉన్నారు. అమ్మా చెప్పండి, ఈ కార్యక్రమం నిర్వహణ ఎలా జరుగుతుంది, ఏంటి కార్యక్రమం ఉద్దేశం? నమస్తే అండి, నేను భారతీయ విద్యాభవన్స్ పాలకొల్ హెడ్ మిస్ట్రెస్ ని. ఇలాంటి కార్యక్రమం చేపట్టిన నిమ్మల రామానాయుడు గారికి మేము కృతజ్ఞతతో ఉంటాము. ఎందుకంటే సమాజం పట్ల పిల్లలకు ఉన్న బాధ్యత ఏంటి అన్నది దీని ద్వారా తెలుస్తుంది. పిల్లలకి కూడా సమాజం పట్ల వాళ్ళు ఎంత రెస్పాన్సిబుల్ అన్నది ఇలాంటి కార్యక్రమాల వల్ల, బయటికి రావడం వల్ల, పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళకి అవగాహన వస్తుంది, వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. ఇలాంటి అవకాశం భారతీయ విద్యాభవన్స్ పాలకొల్లుకి ఇచ్చినందుకు నిమ్మల రామానాయుడు. చెప్పండి, ఈ కార్యక్రమం ఎలా జరుగుతుంది? నమస్తే అండి, నేను భారతీయ విద్యాభవన్స్ నుంచి మాట్లాడుతున్నానండి. నిమ్మల రామానాయుడు గారు మా పాలకొల్లులో ఉండడం మా అదృష్టంగా భావిస్తున్నాము. ఈ 2K రన్ అనే ప్రోగ్రామ్ ని 2014, 2016, 2018, 2022, ఇప్పుడు 2024 ఇన్ని సంవత్సరాలు జరిపించడం అనేది చాలా గొప్ప విషయం. మేమంతా కూడా పాలకొల్లులో ఉండి ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇలాంటి మంత్రులు ఉంటే, ఇలాంటి నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి మనుషులు ఉంటే దేశంలో ప్రతి ఒక్క మహిళ చాలా సేఫ్గా ఉంటుంది, ప్రతి ఒక్క బాలిక అభివృద్ధిలోకి వస్తుంది. ఇలా జరగాలని మేమందరం కూడా, మహిళలం, బాలికలం, ఆడపిల్లలం అందరం కూడా నిమ్మల రామానాయుడు గారు లాంటి వారు ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఎంతో రక్షణ కల్పిస్తున్నందుకు వారికి ఆరోగ్యాలు కలిగించాలని భగవంతుని కోరుకుంటూ, రామానాయుడు గారు 2 సార్లు ఎమ్మెల్యేగానికి 3వసారి మినిస్టర్ గా అయ్యి ఆయన చేసే సర్వీస్ ని బట్టే మనకు తెలుస్తుంది. 2016 నుంచి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తారు, సేవ్ ద గర్ల్ చైల్డ్. ఆయన చేసే ఇది చాలా అద్భుతంగా చేస్తున్నారు. సేవ్ ద గర్ల్ చైల్డ్ ఎక్సలెంట్ ప్రోగ్రామ్. మహిళలందరినీ కూడా ఉత్తేజేసి, పిల్లల్ని కూడా చాలా మోటివేట్ చేసి చాలా ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. నిమ్మల రామానాయుడు గారు ఇలాంటి కార్యక్రమాలు మనం ఇంకా జరిపిస్తారని కోరుకుంటూ, ఆయన నాయకత్వం వర్ధిల్లాలని, భవిష్యత్తులో కూడా ఆయన మాకు మినిస్టర్ గా ఉండాలని కోరుకుంటున్నామండి. చాలా బాగా చేస్తున్నారు, ఎక్సలెంట్. పిల్లలందరూ పెద్ద సంఖ్యలో హర్షాతిరేకలు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు నిర్వహించడం వల్ల ప్రజల్లో అవగాహన కలుగుతుంది. మహిళలు, బాలికల పట్ల జరుగుతున్న అరాచకాలు, అలాగే అఘాయిత్యాలు తగ్గుతాయి. ఇటువంటి కార్యక్రమాలు తరచూ జరపాలనేటువంటి ఆకాంక్ష అయితే వెళ్తున్న పరిస్థితి అయితే ఉంది. కెమెరామెన్ ఆర్కేతో రంగబాబు, పాలకొల్లు.